కాదు ఎందుకు ఇంత సన్నగా ఉన్నావు తినట్లే నేను చిన్నప్పటికి ఇంతే బాడీ ఇంత అనేది అన్న ప్రతి ఒక్క సినిమాలో చూసినావు అన్న అవును అప్పుడు చిన్నప్పుడు నేను కూడా వెళ్ళి ఉండేవాడిని ఇప్పుడు పెద్ద ఎంత పెరగాలి కదా నేను అంటుంది అది అంటే నిజం చెప్పాలంటే మధ్యలో కరెక్ట్ ఫుడ్ లేదన్న ఓకే ఎన్ని రోజులేనా రోజులే కాదు 2-3 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఫుడ్ లేదా అంటే కరెక్ట్ టైంకి పొద్దున్న తింటే రాత్రి తిన్నాను రాత్రి తింటే పొద్దున్న తిన్నాను కాదు ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటున్నావు ఈ డబ్బు సంపాదించానంటే నేను ఎందుకు సంపాదించాలి ఎవరికి ఇవ్వాలంటున్నావు మరి ఆ డబ్బు వస్తే ఇప్పుడు కరెక్ట్ ఫుడ్ వస్తుంది కదా నీకు నాకంటూ నా లైఫ్ నేను వదిలేసిన వద్దు నీ జీవితం మీద నాకు ఇప్పుడు ప్రజెంట్ ఆశ లేదు ఉన్నా అంటే ఉన్నా అంతే ఎందుకంత ఇలా మారిపోయావు మందు మార్చేసిందా నేను మందు కూడా కాదు మనుషులు మార్చేసారా ఎవరు ఏ సిచ్యువేషన్ మారిపోయింది నిన్ను మార్చేసింది అలా కరెక్ట్గా నేను ఏదైతే వినాయక చవితికి లారెన్స్ చదివించినప్పుడు బయటికి వెళ్ళిపోయినానో అక్కడికి నుంచి నాకు మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఇది కొనాలి అనుకుంటే నేను ఒక గోల్ పెట్టుకుంటే ఏదో ఒక పనికి పోతా ఇది వద్దు అంటే అది ఎంతైనా ఉండాలి వద్దు నాకు కావాల్సింది నాకు దొరకట్లేదు అన్న అంతే నీకు కావాల్సింది నేను తెచ్చి పెడతాను చెప్పేటి మా ప్రీతికి దే మరి నాకే వేసలేదు ఎక్కడెక్కడో నడితే పోనీ వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎక్కడ ఉన్నావు రా అమ్మ మారుతాడంట అని తీసుకొస్తాను నువ్వు ఎక్కడ యూఎస్ నేనే వెళ్ళలేదు ఇప్పుడు దాకా యూఎస్ నీ గురించి నేనేం చేస్తా అదొకటి ప్లస్ ఇటు అమ్మ నాన్న బామ్మ ఇదొకటి మైనస్ అయిపోయింది వీళ్ళు ఏం చేశారు మీ అమ్మ నాన్న అంటే ఒకటేసారి చనిపోవడం వల్ల అర్థం కాక తిరిగేసింది మందు కూడా మానేద్దాం అనుకున్నా 3 రోజులు మానేసా ఇక్కడ ఏమో బ్యాట్మ్యాన్ ఉంది అక్కడేమో స్పైడర్ అయిపోయినా నేను నిజంగానా ఎంత అవుతావు నార్మల్గా నువ్వు ఫస్ట్ పడుకొని లేకంగానే మందు తాగిస్తావంట ఎవరన్నా చెప్పింది మీ వాళ్ళు అంటున్నారు చెప్తారు అన్ని ఫస్ట్ లెగిసి లేకంగానే మందు వేస్తావంట రోజు తెచ్చిస్తారు మరి నాకు సాయంత్రం వచ్చాక మొత్తం వాళ్ళేమో మొత్తం అంతా తిరుక్కొని పని చేసుకొని వచ్చాక 3-4 ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు సిట్టింగ్ వేసినప్పుడు మళ్ళీ నేను కూర్చోబెట్టుకొని నీకు ఇస్తారంట ఇది రోజు గడవడం అంటే ఇదేనా కాదా పోనీ ఇంకేమైనా ఉందా స్టోరీ చెప్పుకోండి ఇవాళ నువ్వు పోయినావు పనికి నేను పోలే నువ్వు నాకు దాపిస్తావు నిన్న నువ్వు పోలే నేను పోయినా నేను నీకు దాపిస్తా నువ్వు పనికి వెళ్ళావు అంటగా ఏ పనికి వెళ్తావు చెప్పు ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన కాడికి వచ్చి అన్నా నేను పనికి వస్తా అంటే అన్నా నేను నీకు పని చెప్పాలా అంటారు ఇప్పుడు ఏం చెప్పాలి అవును అలాగంటున్నారా నిజంగానా ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చిన కాడికి వచ్చి ఇప్పుడు అంటే కొద్ది వైరల్ అయింది కదా ఈ మాట చెప్తుర్రు నాకేమో అర్థం కావట్లేదు అరే అదేంట్రా బాబు చేసేవచ్చు కదా నేను అదే అన్నా నేను కూడా ఏదైనా ఉండండిరా బాబు చేస్తారా అంటే లే అన్న నీకు పని తీసుకోపోవాలా నేను చెయ్యి కావాలంటే ఒక ఫోటో అంటుండే అరే నీ ఏం చెప్పాలి కాదు నువ్వు వైరల్ అయ్యాక సిచ్యువేషన్స్ అయ్యాక ఏవో ఆఫర్లు వస్తే వద్దన్నావంట ఏ ఆఫర్లు ఎక్కడో సినిమాలు క్యారెక్టర్లు వస్తే వద్దన్నావంట అవన్నీ ఫేక్ నీకే తెలుసు నాకు తెలుసు చెప్పింది కూడా తెలుసు ఎవరు చెప్పారు ఇప్పుడు బయట ఉన్నోళ్ళే కదా కాదు ఫేక్ అని ఎలా తెలుసు ఎట్లా అంటే ఇప్పుడు నిజంగానే ఉంటే పట్టుకొని గ్రిప్లో పెట్టుకొని చెప్తారు అరే ఫలానా ఇది ఉందని లేనిది మనం క్రియేట్ చేయవద్దు నాకు అది నచ్చదు అందుకే నేను కూడా డిలీటెడ్ కాదు మందు రోజు తాగి డిమ్ అయిపోయావు కదా ఎవరు నువ్వు డిమ్ అయితే నీ ముందర నేను ఇంత స్లిమ్గా ఎట్లుంటా డిమ్ అంటే లైక్ అలా
కామ్గా అలా డల్ అయ్యావా? మందు మార్చలేదా? ఏం తాగుతావు నువ్వు నార్మల్గా మందు? మ్యాన్సన్ అది మ్యాన్సన్ హౌసా? 120 మ్యాన్సన్ హౌస్? 180 ఎంత ఎంత క్వార్టరా? క్వార్టర్ ఎవరిస్తారు? వైన్ షాప్ వాడు ఇస్తాడు, పైసలు సేవాడు ఇస్తాడు. పైసలు ఎవరిస్తావు? పైసలు ఎక్కడిది? దోస్తులనా మన దగ్గర ఉంటే మనం పెడతాం, లేకపోతే లేదు. నీకు ఇప్పుడు యాక్టింగ్ అనేది ఉందా నీ బ్లడ్లో? ఇప్పుడు చేయగలవా అన్నాడు. అంటే పెద్దవి కాకుండా, అంటే పెద్ద క్యారెక్టర్ కాకుండా చిన్న అయితే. ఏదో వెబ్ సిరీస్ ఏదో అన్నావు, ఏంటది? దాని కథ ఏంటి? అది రావట్లేదన్న, అంటే కొద్ది బడ్జెట్ గురించి ఆగింది. ఇప్పుడు ఏదో చెయ్యాలన్నావు షూటింగ్కి? అదే దాని గురించి ఇప్పుడు వెయిటింగ్. ఏంటది? వెబ్ సిరీస్. ఆయనేమో నేను హీరో అంటాడు, నాకేమో అర్థం కాదు. డైరెక్టరా? ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టర్ ఆయనే. ఓకే. అది స్టార్ట్ అయితే అవుతుంది. అంటే సేమ్ నా పర్సనాలిటీ కావాలంట. మరి ఏముందో ఆ క్యారెక్టర్ ఏముందో అసలు కథ కూడా ఏం చెప్పలేదు, ఓన్లీ కాల్లో మాట్లాడినా. అది ఎప్పుడు అవుతుందో ఏందో తెలియదు. నీ ఫోన్ లేదు కదా? ఉన్నాడు కదా మా అన్న. కాదు, నేను పట్టుకోవడానికి నాకు 3 నెలలు పట్టింది. అదేంది? మరి ఏమనుకుంటున్నావు నువ్వు? నీ డిమాండ్ ఏంటి అనుకుంటున్నావు? 3 నెలలు అయిందా నువ్వు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి? ఎందుకు దొరకలేదు నాకు? నువ్వు సైలెన్స్కి వచ్చాయన్నా, ఆయనే దొరుకుతా నీకు. అమ్మ నాకు తెలియక నేను రోజు ఫోన్లు చేసుకున్నాను కదా అందరికి. ఇన్ని రోజులు దొరకలేదు, నువ్వు ఏం చేస్తున్నావు అని. నువ్వు ఎప్పుడు అడిగినా బయటికి వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఏమన్నారంటే మనోడు గ్లాస్ వాటర్ కాడ ఉంటా కాదు, నార్మల్గా మనోడు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు రవిరాజు, ఎక్కడ ఉన్నాడు బ్రో అంటే, బ్రో మనోడు ఫేమస్ అయ్యాక ఎవరెవరో వస్తున్నారు, ఫ్రీగా తాగిపిస్తున్నారు, వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు అని అంటున్నాడు. నిజమా అది? చెప్పు. నిజం చెప్పాలంటే ఇంటర్వ్యూ ఇచ్చిన కాడికి వచ్చి, అన్న నీ బాధ నాకు తెలుసు, అటే వెళ్ళిపోతున్నా, మళ్ళా కనపడట్లా. అవును, ఎవరితో వెళ్ళిపోతున్నావు అన్న? ఇప్పుడు నీలాంటి వాళ్ళు, మా అలాంటి వాళ్ళు, అన్న లాంటి వాళ్ళు ఎవరో ఒకడు వస్తారు. అన్నా నీ బాధ నాకు తెలుసా అన్న అంటే, ఏం తెలుసురా మెన్షన్ అవుతుంది కదా అని చెప్పి. ఇస్తున్నారు, రోజు ఇస్తున్నారు నీకు? రోజు అంటే రోజు కాదు, అంటే ప్రతిరోజు మనకు దొరకర్లే. అప్పుడప్పుడు ఇస్తున్నారు, ఎవరెవరో చేస్తున్నారు. లేనప్పుడేమో చెట్టు కింద కూర్చొని ఉంటా. ఏ చెట్టు కింద? ఇప్పుడు అది కూడా చెప్పాలా? అది కూడా చెప్పుర్రి. చెట్టు కింద కూర్చొని ఉంటా చల్లగా. ఇప్పుడు ఎండాకాలం కదా, చలికాలంలో కూర్చోనిలే. రూమ్లో ఉంటున్నావు కదా, మరి రెంట్ అవన్నీ ఎలా? మరి మావాడు ఒక్కడు ఉన్నాడు, శివ అని ప్లంబర్. అడిగి చెప్పాలంటే దొబ్బితే కూడా నాకంటే ఇంకా విచిత్రం ఉంటాడు వాడు. ఇంటికలు ఉండవు, ఏముండవు, ప్లంబర్ గాడు. అమ్మ అరే చెప్పినా కూడా, అరే వద్దురా అంటే, తిండ్రా తాగరా అంటాడు. సరేరా, పైసలు లేవురా, నేను కడతారా అంటాడు. అలాంటి జిగిరి దోశ జరిచింది నాకు. ఎప్పటి నుంచి ఫ్రెండ్ ప్లంబర్? ఈ ఇంటర్వ్యూ ఇయ్యక ముందుకెంచి ఒక 5 నెలలకించి పరిచయం. ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వదు 5 నెలల నుంచి పరిచయం. కానీ నేను కూర్చోబెట్టి తాగిపిచ్చి మేపుతున్నాడు. ఓ గుర్రం మేపినట్టు. అలాగేం కాదు కానీ, అంటే ఆడికి నేను ఇష్టం. కానీ నిన్ను ఎప్పుడు పని చేయమని చెప్పడా? యాక్చువల్ వాళ్ళ వల్ల నువ్వు పాడైపోతున్నావు అలా చెప్పకే కదా. కానీ నేను కూడా ట్రై చేస్తున్నా. ఏం చేస్తున్నావు అన్న? ట్రై చేసినా అన్న. ఏం ట్రై చేసి? సెట్ వర్కే ట్రై చేస్తుంటే, అన్న నేను పనికి వస్తా అంటే, అన్న నీకు పని చెప్పాలా అంటారు. ఏం చెప్పాలి నేను? టాటా ఏసీలో తిరుగుతున్నావు ఏంటి? ఏది నువ్వు? ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. రోజు దాంట్లోనే తిరుగుతున్నావు. తెల్లారితే అందులోనే ఉంటాను నేను. అవును, ఎందుకు అందులో తిరుగుతున్నావు అంట? ఎందుకు తిరుగుతున్నావు అంటే, ఇప్పుడు ఉండాలి కదా మరి ఏదో ఒకటి. పని చేయనప్పుడు ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాను నేను. నార్మల్ ఎందుకు తిరుగుతున్నావు అంటున్నాను. అందులో ఏం తిరుగుతున్నావు? ఎందుకు సరదా? ఏం సరదా అని అంటే కిరాయి వస్తే అటు ఇటు తిరుగుతాం కదా, అదో జర్నీ అయిపోద్దని. అంటే ఇవాళ దినం అయిపోద్దని. అంటే నువ్వు బేసిక్గా ఎలా ఉన్నావు అంటే,
ఆర్యాపార్ ఈ రోజు ఎలా అవ్వకూడదాం, ఈ రోజు ఎలాగా ఖతం చేసేద్దాం, ఈరోజు గడిచిపోవాలా, సాయంత్రం అయిపోవాలి తాగాల. కాదు ఇంటర్వ్యూలోకి వెళ్తున్నావు కదా, మందు బాటిళ్ళు అవి ఇవి ఇచ్చి గలీజ్ చేస్తున్నాడు, నీకు నువ్వు చెప్పలేదా వాళ్ళు ఎవరికి ఎందుకు ఇంటర్వ్యూలో మందులు అవన్నీ? నిజం చెప్పాలంటే వాళ్ళు ఫేమస్ కానీకి వాళ్ళు పెట్టిర్రు, ఆల్ ఫేమస్ అవడానికి. ఇప్పుడు నువ్వు కూడా పెట్టినా కూడా అదే ఉంటుంది. మందు కావాలా ఫ్రెండ్స్ కావాలా అంటే నువ్వు అదే అడుగుతావు. అమ్మాయి ఏమో మందు కావాలా అమ్మాయి కావాలన్నది. నేనేమన్నా మందు పెట్టే నువ్వు వచ్చేయన్నా. మంచి హుషారు ఉంది. ఆమె జబర్దస్త్లో ఏదో చేస్తాడు, ఆమె పేరేమో ఉంది. అవును ఏదో పేరు ఉండే మర్చిపోయినా. అంటే కొంతమంది ఏంటంటే ఎంతైనా ఇప్పుడు ఏ న్యూస్లో కూడా ఇంతవరకు మన ఛానల్కి న్యూస్ రావాలి, మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి చూస్తుర్రే కానీ అవతలోడు ఆడ బాధ ఏంది, అసలు ఆడ కసి ఏంది అనేది చూడట్లేరు ఎవ్వరు. నీ బాధ కసి ఏంటి నేను చెప్పలేను. అన్న నిజం చెప్తా, ఈ నవ్వు వెనకాల ఒక బాధ ఉందన్న. అమ్మ నాన్న చనిపోయినప్పుడు అదొకటి, మా ప్రీతి ఒకటి పోయింది, ప్లస్ ఇట్లా ఇంటర్వ్యూ ఇదే గురించి తిరిగినప్పుడు, ఆఫీస్ చుట్టూ తిరిగినప్పుడు ఇవన్నీ చూసి ఒకటేసారి నాకు విరక్తి గుట్టింది. అయినా సరే షూటింగ్లో చూసి కూడా నాకు పీలుస్తారేమో అనుకొని షూటింగ్ స్పాట్లో కూడా పనిచేసా. ఏం లేదు, అప్పుడే నాకు అర్థమైంది ఏదైనా ఉంటే టిష్యూ పేపరే చూసుకోవడం, నేను వాడుకొని వదిలేసారు అంతే. ఇవాళ మీకు నాతో పని ఉంది, మీరు ఇంతగా 3 నెలలుగా మీరు ట్రై చేస్తారు, ఇవాళ నేను దొరికిన, ఇప్పుడు మీకు ఏం కావాలో అది మీరు యూజ్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ కలుస్తారా? నాకు కలుస్తాను, తప్పదు, కలవరు. నాకు తెలుసు, ఇగో నీళ్ళు పట్టుకొని చెప్తున్నా, కలవరు. ఎందుకంటే ఇలా యూజ్ అంతవరకే, అంతకు మించి ఏం ఉండదు. యూజ్డ్ అండ్ త్రో. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి నేను చెప్పేది ఈ ఇంటర్వ్యూ చూస్తే కనుక నిజంగానే చెప్తున్నా, రావద్దు ఇండస్ట్రీ, అస్సలు వద్దు. మీకు పొలం ఏమైనా ఉంటే, ఏదైనా మీకు దోచింది ఏమైనా పని ఉంటే అదే చేసుకోండి, కానీ భాష అవుతా, రజనీకాంత్ అవుతా, చిరంజీవిని అవుతా అని చెప్పి రాకండి, వద్దు. మనకు దోచినంత వరకు మన పని మనం చూసుకున్నామా అంతవరకే, అమ్మ నాన్నకు చూసుకున్నామా చాలు, ఎక్కువ వద్దు, ఆశపడొద్దు. ఆ సినిమా చూసి ఈ సినిమా చూసేసి నేను కూడా అయిపోతా. నువ్వు అలాగే మరి అంతే కదా.